బుజ్జమ్మ జాడ తెలియక బాగి చాలా బాగా అదే పని ఏడుస్తూ ఉంటుంది. బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళిపోయినా వదిలేసి అని చెప్పి అదే పని ఆడడం చూసి చితకు తట్టుకోలేకపోతూ ఉంటారు. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మహర్షి ఆశప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదన్నా అవని నేను అసలు ఆ బాధ చూడలేను, అయినా సరే బుజ్జమ్ని కాపాడుతా అని చెప్పి ధూమ్ తాత అని ఒక్కసారిగా చిలక రూపంలో ఉన్న బుజ్జమ్మ మార్చేస్తాడు. ఇంక ప్రచండ అలా తన శిశు భయపడి పక్కెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొకసారి చూసి బాగి దగ్గరికి వెళ్తుంది. ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోయని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా రాత్రి చూసి బుజ్జమ్మ ఇక్కడ ఉంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పుడు అమర్ పాదు పిల్లలు అక్కడ ఉన్న అందరూ వస్తూ ఉంటారు. ఒకసారి మనం షాక్ అయిపోతుంది. ఇదేంటి బుజ్జమ్మ ఇక్కడ ఉందంటే అసలు మళ్ళీ వాళ్ళు ఏం చేశారు ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా నీ కూతురు కదా, చాలా ధైర్యంగా ఉంటుంది, తనకి ఏం కాదని చెప్పాను అని చెప్పి మేజర్ అంటూ సరే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం పదండి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా మనోడు చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు, ఇంతకీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటో అని చెప్పి అనుకుంటుంది. అందరూ వెళ్ళిపోయాక ఆ తర్వాత డోర్ ఓపెన్ చేశాక మనోడు అప్పటిదాకా కామ్గా ఉంటుంది. ఇంకా చిన్న తన శిష్యుడు వస్తూ ఉంటారు. ఏంటి ఏం చేసావు నువ్వు, ఎప్పుడు ఇంతేనా అని చెప్పి మనోడు అరుస్తుంది. ఆ బాలికకి దైవశక్తి ఉంది, అది కాపాడారు అని చెప్పి ఖచ్చితంగా నీ పిల్లాడి సాగు చెప్తావు కదా, అయినా ఎవరికన్నా వెళ్ళిపోండి అని చెప్పి మనోడు అంటూ తను కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అనుకున్న విధంగా మేజర్ ఇంకా మైక్ తీసుకుని బుజ్జమ్ని అదే పనిగా పొగుడుతూ ఉంటారు. ఇంకా మనోడు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు చూడకుండా ప్రచండ అలాగే శిష్యులు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అసలు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, అలాగే ఈ రోజు చిన్నారులే రేపు పౌరులు అని చెప్పి అంటారు కదా అనిపించుకున్నారు. అలాంటి లిటిల్ సోల్జర్ మన అమరేంద్ర చిన్న కూతురు బేబీ అరుంధతి అని బుజ్జమ్మ చూస్తూ అదే పని గొప్పగా పొగుడుతూ ఉంటారు. భార్య అమర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ రోజు తన వల్లే ఆ మిషన్ మేము పూర్తి చేయగలిగాము. ఇలాంటి ధైర్య సాహసం గల చిన్నారులే దేశానికి చాలా అవసరం అని గొప్పగా బుజ్జని పొగుడుతూ ఉంటారు. ఇంకా ప్రచండ శిష్యుడు ఇంకా కామ్గా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ చిన్నారికి మీ అందరి అభినందనలు ఆశీస్సులు కావాలి. ఈ చిన్నారిని ప్రతి ఏడు గౌరవ రాష్ట్రపతి సాహస బాల ఎంపిక చేయాలని చెప్పి సిఫార్సు చేస్తూ ఆర్మీ తరపున తనకు చిన్న కానుక ఇచ్చి సత్కరించాలనుకుంటున్నాం అని చెప్పేసి మేజర్ అంటూ బుజ్జంకి కానుక ఇస్తూ ఉంటారు. ఓపెన్ చేసి చూడు అని చెప్పి అంటూ ఉంటారు. అందులో ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అది చూసి బాగి అమ్మ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా మేజర్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ ఆంజనేయుడు శక్తికి బలానికి ధైర్య సాహసానికి నిదర్శనం కదా, పైగా ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఈ చిన్నారికి అనుమతి ఆశిస్తు ఉందని చెప్పి ఆంజనేయ బొమ్మని బహుకరించావు అని మేజర్ అంటూ చెప్తూ ఉంటారు. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావా అని చెప్పి మేజర్ అంటూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ చాలా సంతోషపడుతుంది. ఇంతతో ఈ ఫంక్షన్ ముగిసింది, అందరూ భోజనం చేసి వెళ్ళాలి అని థ్యాంక్ యూ సో మచ్ అని మేజర్ చెప్తూ ఉంటారు. ఇంకా బాగి అమ్మ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా అందరు భోజనం చేస్తారు. ఆ తర్వాత అందరు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా అబ్బాబ్బా ఆ ఫంక్షన్ వెళ్ళడం తలపాను టాప్ వచ్చింది అని నేను సర్దాలి, పిల్లల్ని పడుకోబెట్టాను, బోలు పనులు చేశాను, అమ్మ అలసిపోయిన బాబు నిద్ర వస్తుంది అని బాగి అంటూ నిద్రపోతూ ఉంటుంది. హలో హలో ఏంటికి పడుకుంటున్నావు, ఇది నా రూము అని అమర్ అనగానే ఇది నా రూము అని బాగి అనగానే ఎవరు చెప్పారు అని చెప్పి అమర్ అనగానే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మీరు చెప్పారు కదా మీకు అంతా గుర్తొచ్చిందని భాగ్యంగా అవును గుర్తొచ్చింది, ఏంటి నా గదిని ఆక్రమించుకుంటావేంటి అని అమర్ అనగానే అది నా హక్కు అని భాగ్య అనగానే హక్కు గురించి మాట్లాడే ముందు తమరు చేసిన గురించి తప్పులు గుర్తు చేయండి, అవి నాకు గుర్తున్నాయిలే అమర్ అనగానే నేను కావం చేశాను ఏంటి మీరు తప్పు చేశారు కదా అని బాగి అనగానే ఇదిగో నువ్వు నాతో ఆర్గ్యూ చేయకు, ఇదిగో నువ్వు వెళ్ళి వేరే రూమ్ లో పడుకో అని అమర్ అనగానే నేను అసలు ఒప్పుకోను, ఈ రోజు నేను ఈ గదిలోనే పడుకుంటా, ఇదే నా సామ్రాజ్యం, ఇదే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి బాగి మొండిగా అంటూ నిద్రపోతూ ఉంటుంది. ఇంకా అమర్ అలా చూసుకుంటారు. అబ్బాబ్బా ఇలా పడుకొని ఎన్ని రోజులు అయిందో ఎంత హాయిగా ఉందో అని చెప్పేసి బాగి అంటూ అబ్బా చాలా బాగుంది అని చెప్పి నిద్రపోతూ సిద్ధమవుతుంది. హలో ఈ బెడ్ మీకు మాత్రమే కాదు నాకు కూడా అని చెప్పి అమర్ అనగానే ప్లేస్ ఉందిగా తీసుకోండి అని చెప్పి బాగి అనగానే ఇంకా అమర్ ఏం మాట్లాడు ఇంకా వచ్చి అలాగే పడుకుంటాడు. బాగి ఇంకా అలాగే అమర్ చూస్తాడు. ఇదిగో నువ్వు ఆల్రెడీ ఒక పిల్లకి తల్లివి, ఇంకా నలుగురు పిల్లకి తల్లి లాంటి దానివి అని అమర్ అనగానే అయితే ఏంటి అని బాగి అనగానే ఒక మెచ్యూర్ తల్లిగా బిహేవ్ చేయి అని అమర్ అనగానే ఆహా అవునా అలాగా తమ అది కూడా ప్రకటిస్తుందిగా అని బాగి అనగానే నేను కంట్రోల్ ఉన్నానులే అని చెప్పి అమర్ అనగానే చూద్దాం చూద్దాం ఎవరు కంట్రోల్ ఉంటారో అని చెప్పేసి బాగి అంటే నిద్రపోతుంది. ఇంకా అమర్ కూడా నిద్రపోతుంటాడు. ఇంకా తెల్లారుతుంది. ఇంకా అమర్ ఇంకా అలారం మోగానే అలారం ఆపేసి ఇంకా లెగుస్తూ ఉంటాడు.
ఇంకా ఒకసారిగా మైక్ తీసుకొని ఇంకా టెస్ట్ చేస్తూ హలో హలో అని చెప్పేసి అంటూ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ వేకప్ అని ఇంకా అమర్ అంటూ లేపుతుంటాడు. ఏంటి పొద్దున్నే మైక్ లో అరుస్తున్నారు అని చెప్పి బాగి అనగానే అందరూ లేచి తొందరగా రెడీ అవ్వండి, ఈ రోజు నుండి ఆర్మీ ట్రైనింగ్ మొదలవుతుంది అని అమర్ అనగానే ఒకసారిగా మనోర్ కంగారు పడుతుంది. ఏంటి ఆర్మీ ట్రైనింగ్ అంటే ఏంటి అక్క అని బుజ్జం అడుగుతుంది. నువ్వు అవసరం పుట్టి ఆ కట్టిన సీట్ తప్పించుకుని అనుకున్నా, నీకు కూడా తప్పేలా లేదు బుజ్జమ్మ అని అంజు అనగానే ఇదిగో కొడుకు ఉన్నప్పుడు డాడీ రోజు మాత్రం డ్రిల్ చేయించేవారని ఆనంద్ అంటూ ఉంటాడు. ఆ డ్రిల్ చేపించి ఎవరు తప్పించుకోలేరు అని ఆకాష్ అంటూ ఉంటారు. మాకెందుకు ట్రైనింగ్ అని పడుకుంటా అని మనోహర్ అనగానే ఇంకో సార్ గది స్పీకర్ పెట్టారంటే నువ్వు కూడా డ్రిల్ చేయాలని అర్థం అని యాదం అనగానే మరి నువ్వేం చేస్తావు అని మనోహర్ అనగానే నీకు కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తుంది, నీకు కాఫీ టీలు ఇవ్వాలి కదా మనోహరి అని యాదం అంటూ ఉంటుంది. ఇంకా అదంతా నా కాదు నేను చేయలేను అని బాగి అనగానే చెండు కుదరదు, అందరితో పాటు నువ్వు కూడా అని అమర్ అనగానే ప్లీజ్ నేను వదిలేను దండం పెట్టుకుంటా నాకు నిద్ర వస్తుంది అని బాగా నిద్రపోతుంటది. నో ఇదిగో మండి కొత్తగా వచ్చిన పాత ఎవ్వరికి అసలు ఛాన్సే లేదు లెగాలి అని అమర్ అనగానే ఇదిగో అమర్ మళ్ళీ ఆర్మీ ట్రైనింగ్ కూడా మొదలెట్టాడుగా అని చెప్పి పాదు అంటూ ఇంకా రెడీ అవుతుంటాడు. నాకు అనవసరం 6 అందరు రెడీ ఉండాలి లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి అమర్ అనగానే ఇంకొకసారిగా అందరికి బెడ్ మీద కింద దిగుతూ ఉంటారు. పిల్లలు అక్కడ మనోహరి అక్కడ పాదు ఇంకా బాకీ కూడా సిద్ధమవుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. ఇంకా బాకీ చిరాకు వస్తుంది, ఇంక ఇబ్బంది పడుతూ ఇంకా రెడీ అవుతుంటది. అప్పుడు ఇంకా రాత్రి వస్తూ ఉంటాడు. ఏంటి అయినా సారీ పాటికి అందరు లేపే ఉంటారుగా స్పీకర్ పెట్టారు, ఈ రోజు నుండి మిలిటరీ కాంపౌండ్ అయ్యగా అని చెప్పి రాత్రి నవ్వుకుంటూ ఇంకా అమర్ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అమర్ ఇంకా హాల్లోకి వస్తాడు. ఇంకా రాతోడు పిలుస్తూ ఉంటాడు. ఎస్ సార్ అని చెప్పి ఇంకా రాతోడు అంటూ వస్తాడు. ఇన్ టైం సార్, ఆన్ డ్యూటీ సార్ అని రాతోడు అంటూ అనగానే సోల్జర్స్ రెడీ అవుతున్నారు, నువ్వు గ్రౌండ్ రెడీ చేయి అని అమర్ అనగానే సరే సార్ అని చెప్పి ఇంకా రాతోడు వెళ్తూ ఉంటాడు. ఇంకా అందరూ చాలా ఫాస్ట్ గా రెడీ అయ్యి వస్తూ ఉంటారు. ఇలాగ బాగి పిల్లలు రాగానే ఇంకా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇంకా పాడు అలాగే మనోహర్ కంగారంగా వస్తూ ఉంటారు. గౌరవం చూసుకోకుండా గౌరవం ఢీ కొట్టుకుంటూ ఉంటారు. పాడు ఇంకా అలాగే మనోహర్ చూస్తూ ఉంటాడు. మనోహర్ ఇబ్బందిగా చూస్తూ ఉంటాడు. యాదవ షాక్ అయిపోతుంది. అమరైతే మన పెళ్లి గురించి అనౌన్స్ చేశాడు, అప్పుడు నాకు డసిచమ్మ మను అని పాద్దామని ఈడెంటిలా సిగ్గుపడని చెప్పి అనుకుంటూ అంటే సారీ పాదు చూసి గుద్దేశాను మనోహర్ అనగానే ఏం పర్లేదులే అయినా ఇలా కాబోయే కపుల్సే కదా పాడు అనగానే సరే మనం గ్రౌండ్కి వెళ్దామా అని చెప్పి మనోహర్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా కలిసి వెళ్దాం, ఇంకో రేపు పెళ్లి మండలికి వెళ్దాము, ఇప్పుడు గ్రౌండ్కి వెళ్దాం అని చెప్పి పాదు నవ్వుతూ సిగ్గుపడుతూ అంటూ ఉంటాడు. మనోహర్ ఇంకా ఏం మాట్లాడిపోతుంది, ఇంక చిరాకు పడుతూ వెళ్ళిపోతుంది. మనోహరి యాదం అనగానే ఏంటి అని మనోహర్ అంటుంది. మీ ఓడేంటి మరి స్పీడ్ అయిపోయాడు అని చెప్పి యాదం అనగానే మా ఓడేంటి అని చెప్పి ఇంకా మనోహర్ అంటుంది. అప్పుడే ఇంకా అమర్ బిజిలేస్తూ ఉంటాడు. పద అని చెప్పేసి మనోహర్ కంగారు పడుతూ బయటకు వస్తుంది. ఆ తర్వాత వెనకాల యాదం ఓడి వస్తుంది. ఇంకా అందరూ వచ్చి లైన్ లో నుంచుంటారు. ఇంకా అమర్ ఇంకా అందరిని చూస్తాడు. మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి, ప్రమాదం ఎటువంటి వచ్చినా సరే మనం సిద్ధంగా ఉండాలి, అందుకే ట్రైనింగ్ అని అమర్ అందరు చెప్తూ ఉంటాడు. సరేనా అర్థమవుతుందా అని చెప్పి అంటూ అమర్ అనగానే ఎన్నాడు సార్ అని బాగా అనగానే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పేసి అమర్ అనగానే నీ పని అయిపోయిందిగా మనోహరి అని యాదం అంటూ ట్రైనింగ్ పెట్టే టార్చ్ స్టార్ట్ అయింది కానీ యాదం అంటుంది నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అమర్ అనగానే అంటే సార్ నేను కూడా ట్రైనింగ్ తీసుకోని చెప్పి యాదం అనగానే అక్కర్లా నేను చెప్పినప్పుడు అందరు జ్యూసులుతా అని అమర్ అనగానే సరే అని చెప్పి యాదం పక్కెళ్ళిపోతూ ఉంటుంది. గో రాతో నువ్వు కూడా వాళ్ళతో పాటు నుంచో అని అమర్ అనగానే నేను సార్ అని రాత్రి అనగానే ఈ మధ్య నీకు పొట్ట బాగా పెరిగింది అమర్ మాటలకి అందరూ అదే పనిగా నవ్వుతూ ఉంటారు. తగ్గించాలి వెళ్ళు అని చెప్పి అమర్ సరే అని చెప్పి ఇంకా రాత్రి ఇబ్బంది పడుతూ తన కూడా లైన్ లో నుంచి ఉంటాడు. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ చేయండి అటెన్షన్ అని చెప్పి స్టాండిటీస్ అటెన్షన్ స్టాండిటీస్ ఫస్ట్ వార్మప్ చేయండి అని చెప్పి ఇంకా అమర్ చెప్పగానే ఇంకా అలాగే చెప్పినట్టు పిల్లలు బాగి మనలు పాదు చేస్తూ ఉంటారు. ఏంటి ఇలా మొదలెట్టారు ఈయన అని చెప్పి బాగినే సరే మీరు ఫుల్ ఫామ్ లో వచ్చారు మిస్ అమ్మ అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఇంకా మారకుండా చేయండి అని చెప్పి అమరంగా సరే అని చెప్పేసి ఇంకా రాత్రి బాగా చేస్తూ ఉంటాడు. రాత్రి చేయలేకపోతుంటాడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా అలాగే బెండ్ అవుతూ ఉంటాడు. ఇంక పాదు అదే పనిగా మనోహర్ని చూస్తూ కచ్చి చూసి చాట్లు చూసుకొని అంటూ ఉంటారు. మనోహర్
తన దగ్గర ఖర్చు తీసుకుని చూసుకుంటుంది. చాలా ఫాస్ట్ గా చేయండి అని చెప్పి ఆమె అంటూ ఉంటారు. ఎవరు ఆపద చెప్పేలా చేస్తుండే అని చెప్పి ఆమె అనగానే, ఏంటి అసలు నాకు మనం చూస్తే ఒళ్ళు మండిపోతుంది రాతోడు, అన్ని చేసుకొని ఏం చేయనట్టు ఎలా నటిస్తుందో అని బాగి అనగానే, అంతే కదా నువ్వు కంగారు పడకు, నేను ఏర్పాట్లన్నీ చేస్తాను కదా అని రాతోడు అంటూ ఉంటాడు. అసలు ఏ కారణం లేకుండా అసలు దాన్ని ఎలా కొట్టాలి ఆయన దాన్ని కొట్టడం నాకు బలం ఉండాలిగా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆయన బలంతో వదిలేయండి, అంతా దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి ఇంకా రాతోడు అంటూ ఉంటాడు. ఒక్కసారిగా భుజంకి ఇచ్చిన ఆంజనేయ విగ్రహం నుండి శక్తులు ఒకసారి బయటకు వచ్చి హనుమంతుడు కోతిలాగా వస్తూ ఉంటాడు, కారు మీద కూర్చుంటాడు. ఇంకా అదే పనిగా బాగా చాలా టెన్షన్ పడుతుంది. ఎలాగైనా సరే మనం అంత చూడండి అనుకుంటూ ఉంటుంది. అయినా మనం న్యాయం ఉంది కాబట్టి దేవుడు ఎలాగో ఉంటాడు, మరి మనం కొట్టే ఛాన్స్ ఎలాగొస్తుంది అని బాగి మాట్లాడుతుంది. రాతోడ్ ఏంటి అక్కడ మాటలు అని చెప్పి అమరంగానే, అంటే ఎంతసేపు వామపేనా అంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించిన మిస్ అడుగుతున్నారు అని సార్ అని రాతోడ్ అనగానే, అందరికీ ఎంత తనకే వచ్చిందా ఏంటి అని అమరంగానే, అంటే మనం ఆఫీస్ వెళ్తాము అంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, పాప ఇంట్లో ఉండేది మనవారు మిస్ అమ్మాయి కదా సార్ అని రాతోడ్ అనగానే ఇంకా అమర్ అలాగే చూస్తూ ఉంటాడు.